శ్రీమద్ రామాయణము బాలకాండ మొదటి సర్గ. వాల్మీకి మహర్షి దేవర్షి నారదుడిని ఇలా అడిగాడు. ఓ నారద మహర్షి, ఈ భూలోకంలో మంచి గుణములు కలవాడు, పరాక్రమవంతుడు, ధర్మాత్ముడు అటువంటివాడు ఎవరైనా ఉన్నారా? సత్యమునే పలుకువాడు, గట్టి సంకల్పము కలవాడు, అనుక్కున్న పని నెరవేర్చేవాడు, మంచి నడవడి కలవాడు, సర్వభూతములయందు ప్రీతి కలవాడు, యుద్ధరంగంలో దిగితే దేవతలకు కూడా భయపడనివాడు. ఇటువంటి సద్గుణములు కల నరుడిని గురించి వినవలెనని నాకు చాలా కుతూహలముగా ఉంది. నీవు ముల్లోకములు సంచరిస్తూ ఉంటావు. అటువంటి లోకోత్తర పురుషుడిని నాకు తెలియజేయండి అని వాల్మీకి మహర్షి నారదుని అడిగాడు. అప్పుడు నారదుడు వాల్మీకితో ఇలా అన్నాడు. నీవు చెప్పిన గుణములు సామాన్య మానవులలో సాధారణంగా కనిపించవు. ఈ భూమండలంలో ఇక్ష్వాకు వంశము ప్రసిద్ధి చెందింది. ఆ వంశములో రాముడు అనే పేరుగల ఒక మహాపురుషుడు జన్మించాడు. ఆ రాముడు స్థిరమైన బుద్ధి కలవాడు, అసాధారణమైన ధైర్యము కలవాడు, ఆజానుబాహుడు, విశాలమైన వక్షస్థలము కలవాడు. రాముని ధనుస్సు చాలా గొప్పది, శత్రువులను నాశనం చేస్తుంది. రాముడు సకల ధర్మములు తెలిసినవాడు, ధర్మాన్ని ఎల్లప్పుడూ పరిరక్షించేవాడు, తనను తాను రక్షించుకుంటూ తన వారిని కూడా రక్షించేవాడు. రాముడు వేదములు వేదాంగములు చదివినవాడు, ధనుర్వేదములో దిట్ట. రాముడు సముద్రము వలె గంభీరంగా ఉంటాడు, హిమాచలము వలె ధైర్యంగా నిలబడతాడు. నదులన్నీ సముద్రము చేరినట్టే సత్పురుషులందరూ రాముని వద్దకు చేరుతారు. కాని రాముడు కోపం వస్తే ప్రళయాగ్ని స్వరూపుడు. ఇటువంటి సకల సద్గుణ సంపన్నుడు కౌసల్యకు పుత్రుడిగా జన్మించాడు. దశరథుడు రామునికి యౌవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలని సంకల్పించాడు. ఆ 2 వరములలో ఒకటి రాముడిని రాజ్యము నుండి వెళ్ళగొట్టడం. మాట తప్పని దశరథుడు రాముని వనవాసమునకు వెళ్ళమని చెప్పాడు. తల్లిదండ్రుల మాటలను శిరసావహించి రాముడు రాజ్యము విడిచి అరణ్యములకు వెళ్ళాడు. రాముని తమ్ముడు లక్ష్మణుడు అన్న రాముని విడిచి క్షణం కూడా ఉండలేడు. చంద్రుని అనుసరించి రోహిణి ఉన్నట్టుగా సీత కూడా రాముని వెంట అడవులకు వెళ్ళింది. రాముడు అడవులకు వెళుతుంటే అయోధ్య ప్రజలు గంగానది దాకా వచ్చారు. ఆ రాత్రికి శృంగిబేరపురములో గుహుడు అనే నిషాదుడిని కలుసుకున్నారు. భారద్వాజ మహర్షి ఆదేశము మేరకు చిత్రకూటమునకు చేరుకున్నారు. ఇక్కడ అయోధ్యలో దశరథుడు పుత్రవియోగము తట్టుకోలేక స్వర్గస్థుడయ్యాడు. భరతుడు రాముని ఆజ్ఞ కొరకు అడవులకు వెళ్ళాడు. రాముడు తన పాదుకలను భరతునికి ఇచ్చాడు. భరతుడు రామపాదుకలను ఉంచి నంది గ్రామము నుండి రాజ్యపాలన సాగించాడు. తరువాత రాముడు దండకారణ్యము ప్రవేశించాడు. అక్కడ నివసిస్తున్న విరాధుడు అనే రాక్షసుని చంపాడు. శరభంగ, సుతీక్ష, అగస్త్య మహర్షులను సందర్శించాడు. రాక్షస బాధ ఎక్కువగా ఉందని రక్షణ కల్పించమని రాముని కోరారు. తాను రాక్షస సంహారము చేస్తాను అని రాముడు మాట ఇచ్చాడు. రావణుని చెల్లెలు శూర్పణఖ రాముని కామించిందిరి. ఖర, దూషణ, త్రిశిరులు యుద్ధానికి వచ్చారు. 14,000 రాక్షసులను సంహరించాడు.
ఈ వార్త రావణునికి తెలిసింది. మారీచుడు హితవు చెప్పాడు. ఆయోపాయంతో రావణుడు సీతను అపహరించాడు. జటాయువును చంపాడు. రామలక్ష్మణులు ఆశ్రమమునకు తిరిగి వచ్చారు. కాని సీత కనపడలేదు. ఇతను వెదుకుతుంటే జటాయువు కనిపించాడు. సీతను రావణుడు అపహరించాడు అని తెలుసుకున్నారు. జటాయువుకు రామలక్ష్మణులు దహన సంస్కారములు చేశారు. సీతను వెదుకుతూ అడవిలో తిరుగుతుంటే కబంధుడు అనే రాక్షసుడు కనిపించాడు. కబంధుని చంపి అతనికి శాప విముక్తి కలిగించారు. బంధుడు వారిని శబరి ఆశ్రమమునకు వెళ్ళమని చెప్పాడు. శబరి వారిని భక్తితో పూజించింది. పంపా తీరమునకు వెళ్ళగా అక్కడ హనుమంతుని చూచారు. వానరరాజైన సుగ్రీవునితో రాముడు స్నేహము చేశాడు. రాముడు ఒకే బాణంతో 7 మద్ది చెట్లను కూల్చాడు. అప్పుడు సుగ్రీవునికి నమ్మకం కుదిరింది. రాముని వెంట తీసుకొని వాలి ఉన్న గుహ వద్దకు వెళ్ళాడు సుగ్రీవుడు. బయట ఉండి సుగ్రీవుడు గట్టిగా అరిచాడు. ఆ అరుపు విని వాలి బయటకు వచ్చాడు. వాలి భార్య తార యుద్ధమునకు వెళ్ళవద్దని వారించింది. కాని వాలి వినలేదు. వాలి సుగ్రీవునితో యుద్ధము చేశాడు. కాని వాలి వినలేదు. వాలి సుగ్రీవునితో యుద్ధము చేశాడు. రాముడు ఒకే బాణంతో వాలిని చంపాడు. సుగ్రీవుని వానర రాజ్యమునకు పట్టాభిషిక్తుని చేశాడు. తరువాత సుగ్రీవుడు సీతాదేవిని వెదుకుటకు వానరులను నలుదిక్కులకు పంపాడు. హనుమంతుడు దక్షిణ దిక్కుగా వెళ్ళాడు. సముద్రమును దాటి లంక చేరుకున్నాడు. అశోకవనంలో రాముని కొరకు శోకించుచున్న సీతను చూచాడు. హనుమంతుడు సీతను కలుసుకున్నాడు. రాముడు ఇచ్చిన ఉంగరమును గుర్తుగా చూపించాడు. అశోకవనము యొక్క తోరణ ద్వారమును ధ్వంసము చేశాడు. అక్షకుమారుని చంపాడు. తుదకు బంధింపబడ్డాడు. తనను తాను విడిపించుకొని లంకా దహనము చేశాడు. హనుమంతుడు లంక నుండి రాముని వద్దకు వచ్చాడు. సీతను చూచాను అని రామునితో చెప్పాడు. తరువాత వానర సేనలతో సముద్ర తీరము చేరుకున్నారు రాముడు, సుగ్రీవుడు. తనకు దారి ఇవ్వని సముద్రుని తన రామబాణముతో అల్లకల్లలము చేశాడు. సముద్రుని మాట ప్రకారము రాముడు నీలునితో వారధి కట్టించాడు. ఆ సేతువు మీదుగా లంకకు చేరుకున్నాడు. రావణునితో యుద్ధము చేసి రావణుని సంహరించాడు. ఆ మాటలు భరించలేక సీత అగ్నిప్రవేశము చేసింది. అగ్నిదేవుడు వచ్చి సీత కల్మషము లేనిది అని చెప్పాడు. అప్పుడు రాముడు సీతను స్వీకరించాడు. రావణ సంహారము చేసిన రాముని సమస్త దేవతలు, ఋషులు ఎంతగానో శ్లాఘించారు. రాముడు విభీషణుని లంకారాజ్యమునకు రాజును చేశాడు. ఆ వరాల ప్రభావంతో యుద్ధములో చనిపోయిన వానరులందరూ బతికారు. అందరూ పుష్పక విమానము ఎక్కి అయోధ్యకు వెళ్లారు. రాముడు ముందు భరద్వాజ ఆశ్రమమునకు వెళ్ళాడు.
హనుమంతుని నంది గ్రామములో ఉన్న భరతుని వద్దకు పంపాడు. తరువాత రాముడు నంది గ్రామమునకు వెళ్ళాడు. తన సోదరులను కలుసుకున్నాడు. మునివేషములను వదిలి క్షత్రియోచితమైన దుస్తులు ధరించారు రాముడు, సీత, లక్ష్మణుడు. రాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడయ్యాడు. రామ పట్టాభిషేకమునకు లోకములు అన్నీ సంతోషించాయి. రాముడి పాలనలో ప్రజలందరూ ధర్మబద్ధంగా నడుచుకున్నారు. కాలంలో వానలు కురిసి అగ్నిభయం, చోరభయం, జలభయం లేవుచుమి. రాజ్యములో ధనధాన్యములు సమృద్ధిగా ఉండేవి. ప్రజలందరూ సంతోషంగా జీవించారు. రాముడు లెక్కలేనన్ని అశ్వమేధ యాగములు చేశాడు. లక్షల కొలదీ గోవులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. రామరాజ్యములో 4 వర్ణముల వారు సంతోషంగా జీవించారు. ఆ ప్రకారంగా రాముడు 11,000 సంవత్సరములు రాజ్యపాలన చేసి బ్రహ్మలోకము చేరుకున్నాడు. ఈ రామచరిత్ర అతి పవిత్రమైనది. సమస్త పాపములను నాశనం చేస్తుంది. ఈ రామచరిత్రను చదివిన వారికి ఆయువు వృద్ధి చెందుతుంది. బ్రాహ్మణులు, క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులు కీర్తివంతులవుతారు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యములో బాలకాండలో మొదటి సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం